ప్రకాశం బ్యారేజ్ నుండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ఢీకొన్న ఘటనలో ఇద్దరు బోటు యజమానులను అరెస్ట్ చేశారు అధికారులు. A1 గా ఉషాద్రి, A2 గా రామ్మోహన్ ను అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బోటు యజమానిని విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 4 బోట్లు కొట్టుకొచ్చాయి. 4 బోట్లు కొట్టుకుని వచ్చి గేట్లను డ్యామేజ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అనుమానం కలిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర దెబ్బతిన్న గేట్ల మరమ్మతులకు సంబంధించి అవి పనులు పూర్తయ్యాయి. 67, 69, 70 గేట్ల దగ్గర దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను సంబంధించి రిపేర్ పూర్తి చేశారు అధికారులు. స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు ఇంజనీర్లు. కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల దగ్గర భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బ్యారేజీని ఢీకొట్టాయి 4 బోట్లు వర్షాల నేపథ్యంలో. ఇప్పుడు ఆ గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదిగో ఆ గేట్లు ఈ బోట్ల దెబ్బకి గేట్లు డ్యామేజ్ అయిపోయాయి. ఆ తర్వాత కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసి ఆ రిపేర్లను పూర్తి చేయడం జరిగింది అధికారులు. నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు గుర్తుండే కనుక కన్నయ్య నాయుడుకు సంబంధించి, ఎందుకంటే తుంగభద్ర గేట్లు 19వ క్రస్ట్ గేటు డ్యామేజ్ అయిన తర్వాత అక్కడ స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన నేపథ్యానికి సంబంధించి నాయకత్వం వహించారు. ఆయనే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బ్యారేజ్కి సంబంధించి ఈ 4 గేట్లను, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 4 బోట్లు ఢీకొట్టిన ఘటన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడే ఈ గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. వీటిని మరమ్మతు చేశారు అధికారులు. ఇంజనీర్లు ఎప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ పూర్తిగా వాటిని ఏర్పాటు చేసిన పరిస్థితి. గేట్ల మరమ్మతు చేపట్టింది బేకమ్ ఇన్ఫ్రా సంస్థ. రెయిన్బౌళ్లు కష్టపడి సిబ్బంది అధికారులు వాటిని పూర్తి చేయడం జరిగింది. దీంతో వాళ్ళు కన్నయ్య నాయుడిని సన్మానించడం జరిగింది. కన్నయ్య నాయుడు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. కన్నయ్య నాయుడిని సన్మానించారు ఇంజనీర్లు, అధికారులు. దాంతోపాటు రిపేర్ చేసిన 3 గేట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే వేగంగా పని పూర్తి చేశామంటూ కూడా స్పష్టం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర, అవును, ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ ఉధృతంగా కృష్ణమ్మ ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే నిన్న మీరు గుర్తుంటే కనుక దాదాపు 3-4 లక్షల క్యూసెక్కుల నీటి వరద ఇటు ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుకుంటూ కిందకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఎక్కడా పనులు ఆగలేదు. నిర్విరామంగా రాత్రి పగలు అని తేడా లేకుండా వాటిని పూర్తి చేసిన నేపథ్యంలోనే ఆ పనుల మీద నిబద్ధతతో పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ 3 గేట్లు కూడా రిపేర్లు పూర్తయ్యాయి. కౌంటర్ వెయిట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్యామేజ్ జరిగిన గేట్లకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తారు. అంత ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న కూడా వర్షాల నేపథ్యంలో దాదాపు 3-4 లక్షల క్యూసెక్ల వరద నీరు ఇటు ప్రకాశం బ్యారేజ్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అయినప్పటికీ కూడా ఎక్కడా పనులు ఆపలేదు. ఎందుకంటే ఇక్కడ తుంగభద్రకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంది కన్నయ్య నాయుడు. గతంలో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో తుంగభద్ర స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు విషయంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అక్కడ సమర్థవంతంగా నిర్వహించడంతో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కూడా ఈ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారంటూ ఆయన మీద నమ్మకంతో ఇప్పుడు వాటిని అప్పగించడం జరిగింది. ఇక్కడ కూడా పని పూర్తయింది. ఆ 3 గేట్లు కూడా రిపేర్లు పూర్తయ్యాయి, మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి, సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటూ కూడా సిబ్బంది అధికారులు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. కేవలం 4 రోజుల్లోనే పూర్తి స్థాయిలో 3 గేట్లని కూడా మరమ్మతుల పనులు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ 67వ గేటు, ఇది 67వ గేటు. అంటే వరద గత
మంగళవారం వరద బోట్లు కొట్టుకు రావడంతో వరదలో బోట్లు కొట్టుకు రావడంతో 3 డ్యామేజ్ అయినాయి. 67, 69, 70 3 గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అవడంతో ఆ 3 గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా 67వ గేటుకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్. దీన్ని ఆల్రెడీ అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఇది యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే పనిచేసిందో అదే విధంగా పనిచేసింది. ఈ గేటుని మామూలుగా అయితే కాంక్రీట్ గేట్ ఉపయోగిస్తారు, కౌంటర్ వెయిట్ ఉపయోగిస్తారు. ఇక్కడ ఐరన్ సంబంధించిన కౌంటర్ వెయిట్ ఉపయోగించారు. దీని లోపల మొత్తం 4.5 టన్నుల వెయిట్ కౌంటర్ వెయిట్ ఉంటుంది. లోపల మొత్తం 17 టన్నుల వెయిట్ ఉండేలాగా కౌంటర్ వెయిట్ని అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఈ గేటు యథావిధిగా ఎంతమంది ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. మొత్తం 3 గేట్లు 67, 69, 70 3 గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ అనేవి డ్యామేజ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఆ 3 గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్స్ అరేంజ్ చేశారు. దాంట్లో వెయిట్ కూడా 17 టన్నులకు సంబంధించి వెయిట్ కూడా వేసిన పరిస్థితి. దీంతో 3 గేట్లు ప్రస్తుతం గేట్లు పైకి ఎత్తి ఈ 3 గేట్ల ద్వారా కూడా వరదను దిగువకి విడుదల చేస్తున్నారు. ఇది 68వ గేటు. ఈ గేటుకి అయితే ప్రస్తుతానికి ఏం డ్యామేజ్ జరగలేదు, కౌంటర్ వెయిట్ కూడా ఏం డ్యామేజ్ జరగలేదు కాబట్టి దీన్ని యథావిధిగానే ఉంచారు. ఇక్కడ మనం చూస్తుంది తర్వాత 69వ గేటు చూస్తే ఇక్కడ మనకి 69 మనకు కనబడుతుంది కదా. ఈ 69వ గేటుకు సంబంధించిన కౌంటర్ వెయిట్ ఇరిగిపోయి గేటు మీద పడింది. ఈ నేపథ్యంలో దీన్ని కూడా ఈ కౌంటర్ వెయిట్ని కూడా మార్చారు. 69వ గేటుకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ ఇది. దీన్ని కూడా సక్సెస్ఫుల్గా అమర్చిన పరిస్థితి. చాలా తక్కువ వ్యవధిలో అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడుతో పాటు స్పెషల్ ఆఫీసర్ కృష్ణారావు వీళ్ళిద్దరూ చాలా వ్యూహాత్మక చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ గేట్ల అమరిక సంబంధించినటువంటి విషయంలో చాలా వేగంగా అమర్చడంలో వీళ్ళిద్దరికి పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. గత మంగళవారం జరిగితే తర్వాత కన్నయ్య నాయుడిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆయన సూచనలు తీసుకుని ఇలా స్టీల్ ఐరన్ సంబంధించిన కౌంటర్ వెయిట్స్ సిద్ధం చేస్తే బాగుంటుంది, కాంక్రీట్ అయితే చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పిన నేపథ్యంలో మొత్తం 3 కౌంటర్ వెయిట్స్ ఐరన్తో కూడినటువంటి 3 కౌంటర్ వెయిట్స్ని అరేంజ్ చేశారు. హైదరాబాద్లో తయారు చేయించి ఆగమేఘాల మీద తయారు చేయించి తీసుకురావడం, తర్వాత తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల వ్యవధిలోని కౌంటర్ వెయిట్స్ అన్ని కూడా అమర్చినటువంటి పరిస్థితి. ఒకరోజు కౌంటర్ వెయిట్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 70వ గేట్, ఇది మనం చూస్తున్నదంతా 70వ గేటు. ఈ 70వ గేటు ఉన్నటువంటి డ్యామేజ్ అయినటువంటి కౌంటర్ వెయిట్ని కొంత కాంక్రీట్ కాబట్టి దానికి కొంత బద్దలు కొట్టడానికి కొంత టైం ఎక్కువ తీసుకుంది. అయినప్పటికీ చాలా వేగంగానే 3 గేట్లకు సంబంధించి 67, 69, 70 కూడా ఈ బ్యారేజ్కి సంబంధించి ఈ 4 గేట్లను ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 4 బోట్లు ఢీకొట్టిన ఘటన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడే ఈ గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. వీటిని మరమ్మతు చేశారు అధికారులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ పూర్తిగా వాటిని ఏర్పాటు చేసిన పరిస్థితి. గేట్ల మరమ్మతు చేపట్టింది బేకమ్ ఇన్ఫ్రా సంస్థ. రేయింబవళ్లు కష్టపడి సిబ్బంది అధికారులు వాటిని పూర్తి చేయడం జరిగింది. దీంతో వాళ్ళు కన్నయ్య నాయుడిని సన్మానించడం జరిగింది. కన్నయ్య నాయుడు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. కన్నయ్య నాయుడిని సన్మానించారు ఇంజనీర్లు, అధికారులు. దాంతోపాటు రిపేర్ చేసిన 3 గేట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే వేగంగా పని పూర్తి చేశామంటూ కూడా స్పష్టం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర, అవును ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ ఉధృతంగా కృష్ణమ్మ ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే నిన్న మీరు గుర్తుంటే కనుక దాక్కుంటూ కిందకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఎక్కడ పనులు ఆగలేదు. నిర్విరామంగా రాత్రి పగలు అని తేడా లేకుండా వాటిని పూర్తి చేసిన నేపథ్యంలోనే ఆ పనుల మీద నిబద్ధతతో పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ 3 గేట్లు కూడా రిపేర్లు పూర్తయ్యాయి. కౌంటర్ వెయిట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్యామేజ్ జరిగిన గేట్లకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తారు. అంత ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న కూడా వర్షాల నేపథ్యంలో దాదాపు 3-4 లక్షల క్యూసెక్ల వరద నీరు ఇటు ప్రకాశం బ్యారేజ్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అయినప్పటికీ కూడా ఎక్కడా పనులు ఆపలేదు. ఎందుకంటే ఇక్కడ తుంగభద్రకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంది కన్నయ్య నాయుడు. గతంలో కూడా ఆయన